క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను. నీ విమోచకుడును ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడినైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నేనే నీకు ఉపదేశం చేయుదును. నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగం వలెను ఉండును. నీ సంతానం ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. దేవునికి స్తోత్రం. ఆయా సందర్భాల్లో మనం గమనిస్తున్నప్పుడు ఏ దేవుడును ఏ ప్రజలకు ఇలాగూ చేయలేదు అనే మాట మనకు కనబడుతుంది. ఇది ఎంతటి వాస్తవమో మనం గ్రహించాలి. దేవుడు పలుమార్లు తన ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ఇజ్రాయెల్ నుంచి ఆయన ఏం కోరుతున్నాడు, వారిని ఏం అడుగుతున్నాడు, ఏ భారమైనటువంటి పనులు వారి మీద పెట్టాడు. కేవలం మాట వినుట ఆయన ఇస్తున్న ఉపదేశమును ఆలకించి దాని ప్రకారం జీవించమని కదా చెబుతున్నాడు. అయితే మానవుని నైజం ఏంటంటే మాట వినుట కాదు, కానీ మరి ఏదో వేరే రకంగా దేవుణ్ణి సంతోషపరిచే ప్రయత్నం, ఆ దిశగానే ఎప్పుడూ ఆలోచిస్తుంటాడు. ప్రవక్త అయినటువంటి సమూయేలు సౌలు రాజుతో చెప్పిన మాట మీకు జ్ఞాపకం ఉందా? తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనడం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బల్లను అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఆలోచించుమంటున్నాడు. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం కదా. ఆ రోజుల్లో వారికి తెలియలేదు. మనం ఎన్ని ప్రసంగాలు వింటున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి మనకి మాటలు వినబడుతున్నాయి. అంచె దినములలో మనకు బుద్ధి చెప్పుట కదా ఈ ఉదాంతాలన్నీ రాయబడ్డాయి. ఇక ప్రవక్త మీకా అంటాడు, ఏమి తీసుకొని యెహోవాను దర్శిస్తాను. లోకంలో కనబడే అతి శ్రేష్టమైన విలువైన పదార్థాలన్నీ కూడా దేవునికి ఇవ్వాలని ఒక ఆఫర్ పెడుతున్నాడు. వాటన్నిటిని దేవుడు కొట్టేసి నా మాట వింటే మంచిది కదా, ఏది ఉత్తమమో నీకు తెలియదా అని అడుగుతున్నాడు. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయంలో దేవుని మనసు చూడండి, 29వ వచనంలో, వారికిని వారి సంతానమునకు నిత్యము క్షేమం కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నింటినీ అనుసరించు మనస్సు వారికి ఉండిన మేలు. ఇంతే ఇచ్చావే, ఇంతే తెచ్చావే, ఎందుకు నాకు బలి అర్పించలేదు అని ఎప్పుడు ఆయన ప్రశ్నించలేదు, తప్పుపట్టలేదు. ఇంకా ఆ మాటకు వస్తే, విస్తారమైన నీ బలులు నాకెందుకు అన్నాడు. విడిగి నలిగిన హృదయము ఆయనకి ఇష్టమైన బలి. కీర్తన 81లో ఆసాపు ద్వారా దేవుడు ఇలా రాయించాడు. 13వ వాక్యంలో, అయ్యో నా ప్రజలు నా మాట వినినెడలా, ఇజ్రాయేలు నా మార్గమును అనుసరించినలా ఎంత మేలు. అప్పుడు నేను వారి శత్రువులను అణగద్రొక్కుతాను, వారి విరోధులను నేను కొడతాను. వారి కాలము శాశ్వతముగా ఉంటుంది. అతి శ్రేష్టమైన గోధుమలు అనుగ్రహించి వారిని పోషిస్తాను. కొండెత్తైనతో వారిని తృప్తిపరుస్తాను. దేవుడిచ్చే వాగ్దానాలన్నీ జ్ఞాపకం ఉంచుకుంటారు, కానీ ఏం చేస్తే అది జరుగుతుందో ఆలోచించొద్దా? క్రైస్తవ లోకానికి ప్రత్యేకంగా ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం పరిచయం చేయాలా? ఆయన మాట విని ఆయనకు లోబడితే మొదటి 14 వచనాలు అనేక ఆశీర్వాదాలను పొందుపరిచాడు కదా. వినకపోతే ఏం జరుగుతుందో ఆ శాప వచనాలు కూడా 15 నుంచి అధ్యాయం చివరి దాకా 68 వాక్యాలు రాయబడింది. దేవుని యొక్క నోటి మాటలు, ఆయన ఉపదేశము ఎలాగుందో యెషయా 55లో ఎంత చక్కగా వివరిస్తున్నాడు చూడండి. 10వ వచనం నుండి, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక, భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయునో, అలాగే ఆయన నోట, నా నోట నుండి వచ్చి వచనము ఉంటుంది అంటాడు. దేవుని మాటలు ఎక్కడైనా నిష్ఫలమవుతాయా? ఆయన కలుగునుగా కంటే నేటికి సూర్యచంద్రుడు నక్షత్రాలు సృష్టి యావత్ అలా నిలకడగా ఉంది కదా. ఆయన అంటున్నాడు, నేను పలికిన మాట నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చే వరకు, కార్యములను సఫలం చేయ వరకు అది వెనుకకు రాదట. మన జీవితాలకు సంబంధించి ఎన్నో ఆశీర్వాదాలను, ప్రవచనాలు మన మీద పలుకుతున్నాడే. ఒక మాట లోబడి ఆయన మాట విని చూడండి. మంచి నేలలో పడిన విత్తనం అది 30 దంతలు, 60 దంతలు, 100 దంతలు ఫలించడానికి కారణం ఏంటి? విత్తనం మాత్రమే శ్రేష్టమైనది అయితే సరిపోతుందా? అది మంచి నేలగా మారవద్దా? తరచుగా తన మీద కురుస్తున్నటువంటి వర్షాన్ని తీసుకొని తన యజమానునికి అనుకూలమైన ఫలములు ఇవ్వద్దా? నిష్ఫలము కాని ఆయన నోటి మాటలు వింటూ జీవితాలు ఎలా నిష్ఫలమవుతున్నాయో ఆశ్చర్యంగా ఉంది.
దేవుడు అంటాడు, ఆయన నరుడు కాదు ప్రమాణం చేయటానికి, కానీ ఆయన అంటాడు, నేను నా పేరట ప్రమాణం చేస్తున్నాను, నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. ఆయన మాటను ఎవడైనా వ్యర్థపరచగలుగుతాడా? మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనం ఏమంటుంది? ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రము గతింపవు. దేవుని ఉపదేశాన్ని మన ముందుకు తీసుకొచ్చేందుకు ఈ రోజున అపోస్తుల బోధ మన ఎదుట పుష్కలంగా ఉంది. దేవుని బోధే అపోస్తుల బోధ. అది వారికి ఇవ్వబడింది, దేవుని ద్వారా వాళ్ళు పొందారు. దీని గురించే యూదా పత్రికలో మొదటి అధ్యాయంలో, ఒకే అధ్యాయం ఉంటుంది కదా, 3వ వచనంలో భక్తుడు అంటున్నాడు, పరిశుద్ధులకు ఒక్కమారే అప్పగించబడిన బోధ. ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వస్తుందంటే, ఈ రోజున భిన్నమైన అనేక బోధలు లోకంలో ఉన్నాయి గనక, అది కూడా దేవుని ఉపదేశ క్రమము అని మీరు మోసపోతారేమో అని. క్రీస్తు శిలువ మరణం గురించి కానీ, మరణ పునరుత్థానం గురించి కానీ, పరిశుద్ధాత్మ గురించి కానీ, సంఘము కట్టబడవలసిన పునాదికి సంబంధించి అనేక పత్రికలు రాశారే, దానికి సంబంధించి కానీ, అది మాత్రమే అపోస్తుల ఉపదేశ క్రమం. ఆదిమ సంఘంలో అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42లో మనం గమనిస్తే, రక్షణ పొంది మారు మనసు పొంది సంఘముగా కట్టబడిన వారందరూ వేల మంది ప్రజలు అపోస్తుల బోధలో, సహవాసములో, రొట్టె విరుచుటలో, ప్రార్థనలో ఎడతెగక ఉండిరి అని మనం చూస్తాం. కేవలం నిత్య నరకాన్ని తప్పించుకునే ప్రయత్నంగా రక్షణ పొందడం కాదు సుమా. జీవితంలో దేవుని అధికారాన్ని ఒప్పుకొని జీవితకాలం అంతా ఆయన ఉపదేశాన్ని మనము అవలంబిస్తూ ఉండాలి. మరి ఆయన నిన్ను నడిపించాలనుకుంటున్నాడు. అనుదినము వినగలిగిన మనస్సు నీకుంటే ఆయన నీకు బోధ చేస్తానంటున్నాడు. నీ క్షేమము, నీ పిల్లల, నీ కుటుంబం యొక్క క్షేమము నీ ప్రయత్నాల మీద ఆధారపడలేదు, నువ్వు శ్రద్ధగా వినటం మీద ఆధారపడింది. వినగలిగినటువంటి చెవిని, గ్రహింపగలిగినటువంటి మనస్సును దేవుడు మీకు దయచేయును గాక. దేవుని పరిశుద్ధాత్మ ప్రభువును ప్రేమించు వారందరికీ తోడైనను గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.